వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో మనం ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2లో భాగముగా మహాభారతంలోని 2వ పర్వమైనటువంటి సభాపర్వ సారాంశము, అదేవిధముగా గతములో సభాపర్వానికి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ సెషన్లో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. మహాభారతంలోని 2వ పర్వం సభాపర్వం అండి. మరి సభాపర్వం ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడి వరకు జరుగుతుంది అంటే, సో ఇక్కడ ఖాండవ వన దహన అనంతరం మయుడు అనే రాక్షసుడు మైసభ నిర్మాణము నుండి, ఈ మైసభను ఇంద్రప్రస్థం తీసుకురావడం నుండి ఈ యొక్క కౌరవుల చేతిలో పాండవులు 2వసారి జోదములో ఓడిపోవడం వరకు కూడా ఏ పర్వంలో భాగంగా జరుగుతుంది అంటే సభాపర్వంలో భాగంగా జరుగుతుంది అండి. సో ఈ మరి యొక్క సభాపర్వంలో ప్రధానముగా ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఉంది అనేటప్పుడు మనం చూడవలసినది మొదటి అంశము ధర్మరాజు నిర్వహించినటువంటి రాజసూయ యాగం అండి. ఈ రాజసూయ యాగంలోనే శ్రీకృష్ణుని చేతిలో మరణించిన వాడు చేది భూపాలుడు ఎవడంటే శిశుపాలుడండి. శిశుపాలుని వధ. అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే రాజసూయ యాగము, శిశుపాలుని వధ, తరువాత మైసభలో దుర్యోధనునికి అవమానము, మయసభలో దుర్యోధనునికి అవమానము. సో తర్వాత మనం గమనించినట్లయితే ప్రధానంగా హస్తినా నుండి ఇంద్రప్రస్థానికి పిలుపు వస్తుంది. ఏమని అంటే జోత క్రీడకు రమ్మని. జోత క్రీడకు ఆహ్వానము. సో దీనిలో భాగంగానే ద్రౌపది వస్త్రాభరణము, మళ్ళీ 2వసారి జోత క్రీడ జరుగుతుందండి. దాన్ని అన్య జోత క్రీడగా మనం చెప్తాం. తరువాత జోత క్రీడ యొక్క నియమాల ప్రకారం పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసము ప్రారంభమవుతుందండి. సో ఈ 12 సంవత్సరాల అరణ్యవాసం ఉండేదంతా కూడా మనం ఏ పర్వంలో భాగంగా డిస్కస్ చేస్తామంటే అరణ్య పర్వంలో భాగంగా డిస్కస్ చేస్తాం. ఈ అజ్ఞాతవాస సంవత్సర కాలం అంతా కూడా సో ఏ పర్వంలో భాగంగా చూస్తామంటే విరాట్ పర్వంలో భాగంగా చూస్తామండి. సో ప్రధానంగా సభాపర్వం అన్నప్పుడు మహాభారతంలో ప్రధానమైనటువంటి ఘట్టాలు ఇవి మనకు గుర్తు రావాలి సార్. రాజసూయ యాగము, శిశుపాలుని వధ. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రాజసూయ యాగంలోనే భాగంగానే సో భీముడు ఎవరిని సంహరించడం జరుగుతుంది ప్రధానముగా అంటే జరాసంధుడినండి, మగధ పరిపాలకుడైనటువంటి జరాసంధుడిని సంహరించడం జరుగుతుంది. సో అదేవిధముగా అర్జున, నకుల, సహదేవులు కూడా భూమి నలువైపులా కూడా వ్యాపింపచేస్తారు. ఎవరి యొక్క వైభవాన్ని అంటే ధర్మరాజు యొక్క వైభవాన్ని. ఓకేనండి. సో ఈ రాజసూయ యాగములోనే అగ్రాధిపత్యము, అగ్రపీఠము ఎవరికి ఇవ్వాలి పితామహ అని భీష్ముడిని ప్రశ్నించినప్పుడు భీష్ముడు ఇంకెవరినైనా యదుకుల భూషణుడైనటువంటి శ్రీకృష్ణుడే అగ్రతాంబూలానికి అర్హుడు అని చెప్పగా ఈ శిశుపాలుడు, చేది భూపాలుడు అనేటువంటి శిశుపాలుడు, పితామహ మీకు వయస్సు మళ్ళీ మతి భ్రమించినట్లు ఉన్నది. ఇంతమంది క్షత్రియ వీరులు ఈ సభా మండపములో ఉండగా ఆ యదువీరుడేనే అగ్రపీఠానికి అగ్రతాంబూలానికి అర్హుడా, మీకు మతి భ్రమించినట్లుగా ఉందని అపహాస్యముతో మాట్లాడడంతో సో శిశుపాలుని యొక్క తల్లి శ్రీకృష్ణుని యొక్క మేనత్తకి ఇచ్చినటువంటి మాట ప్రకారము 100 తప్పుల వరకు ఎటువంటి హాని చేయనని ఆ రోజు మాటిచ్చాడు. ఆ 100వ తప్పు భీష్ముని యొక్క అపహేళనతో జరుగుతుంది. కాబట్టి ఆ సభా మండపములో రాజసూయ యాగ పరిపాల ప్రాంతంలోనే శిశుపాలుని వధ జరుగుతుంది. శిశుపాలుని యొక్క కుమారుడు సహదేవుడు, ఆ సహదేవుడినే చేది రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయడం జరుగుతుంది. తరువాత వచ్చినటువంటి పెద్దలంతా కూడా సభను విడిచిపెట్టి రాజసూయ అనంతర కాలములో వారి వారి రాజ్యాలకి మరలగా
కౌరవాగ్రజుడైనటువంటి దుర్యోధనుడు మాత్రము మయా సభ వైభవాన్ని చూడాలని ఉద్దేశంతో మయసభలో ప్రవేశించగా ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను మతి భ్రమిస్తూ కకావికలమై నీటిలో పడిపోవడం జరుగుతుంది. ఆ సమయమున ద్రౌపది చిలికత్తులలో కొంతమంది నవ్వగా, అట్టహాసముతో నవ్వగా, అది చూసినటువంటి దుర్యోధనుడు తనకు అవమానము జరిగినది, 5 భర్తలను కట్టుకున్నటువంటి ఓ స్త్రీ నన్ను చూసి అవమానకరంగా నవ్వడమా, ఎంత అహంకారానికి తగినటువంటి ప్రతిఫలము చేయాలని తన మేనమామైనటువంటి శకునితో తన యొక్క కష్టాన్నంతటి చెప్పగా, ఈ కురువంశాన్ని నాశనము చేయాలన్నటువంటి ఏకైక సంకల్పముతో హస్తినాపురానికి వచ్చినటువంటి శకుని దుర్యోధను యొక్క అహంకారాన్ని, దుర్యోధను యొక్క ఆత్మాభిమానాన్ని తన ఆయుధంగా మార్చుకొని తను నేర్చుకున్నటువంటి జోదకేడను ఇక్కడ చూపించసాగాడు. దీని మూలముగా నీ తండ్రిని ఒప్పించినట్లయితే నీవు ఎలా కోరుకుంటే అలా పాండవులను చేస్తానని తన యొక్క లీలా ప్రభావాన్ని చూపిస్తాడు శకుని. ఆ రాత్రి సమయమునే కుమారుడు, మేనమామైనటువంటి శకుని, తన తమ్ముడైనటువంటి దుశ్శాసనుడు వీరంతా కలిసి తండ్రి అయినటువంటి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి పాండవులు ఆ యొక్క ఇంద్రప్రస్థములో ఉన్నటువంటి పాండవులని సరదాగా జోతక్రీడకి ఆహ్వానించగా, ఆ యొక్క అజాత శత్రువు అయినటువంటి యుధిష్ఠిరుడు ఎవరి కోరికను తిరస్కరించరాదు కాబట్టి మాట ప్రకారమే హస్తినకు రావడం, వచ్చి తనకున్నటువంటి అష్టైశ్వర్యాలతో పాటుగా తన యొక్క తమ్ముల యొక్క ఆధిపత్యాన్ని, తన యొక్క అర్ధాంగి అయినటువంటి ద్రౌపదిని కూడా ఈ యొక్క జోతకేడలో పెట్టి ఓడిపోవడం జరుగుతుంది. ఆ సమయమున దుర్యోధనుడు పాంచాలి ఇప్పుడు దాసి కాబట్టి సభాస్థలికి ఈడ్చుకురమ్మని ఒక విటుడిని పాతికామిని పంపిస్తుంది. ఆ పాతికామి వెళ్ళే సమయానికి ఏకవస్త్రంలో ఉన్నటువంటి ద్రౌపది కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. నేను ధర్మ విజేతనా, అధర్మ విజేతనా? అదే విధముగా ధర్మజుడు ఈ జోదక్రీడ జరుగుతున్నప్పుడు నన్ను ఓడినప్పుడు అక్కడ భీమ, అర్జున, నకుల, సహదేవులు ఉన్నారా లేరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగా ఆ పాతికామి సభాస్థలకు వచ్చి ద్రౌపది ఏమని అడిగిందో అవి అడుగగా అవి ఏమీ మాకు చెల్లవు, తీసుకురమ్మనగా దుశ్శాసనుడు వెళ్ళి ఏకవస్త్రునై ఉన్నాను, సభకి రావడం నిషిద్ధమని చెప్తున్నా కూడా తమ యొక్క కురులని, కేశాలను పట్టి ఈడ్చుకొని సభాస్థలికి రావడం జరుగుతుంది దుశ్శాసనుడు. వచ్చిన సమయమున కురు పెద్దలందరూ చూస్తుండగా ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. నేను ధర్మ విజేతనా, అధర్మ విజేతనా? ఇలా సభాస్థలికి ఏకవస్త్రగా ఉన్నప్పుడు కుల స్త్రీని తీసుకురావడం ఎంతవరకు న్యాయము అని అడుగగా, ఇట్టి ప్రశ్నలకు సమాధానము చెప్పగలవాడు నీ భర్త యుధిష్ఠిరుడు మాత్రమే అని కురు పెద్దలు సెలవివ్వగా, ధర్మజుడు నీవు ధర్మ విజేతవే అని చెప్పి పక్కగాగగా ఆ సమయమున దుర్యోధనుని యొక్క ఆజ్ఞానుసారము దుశ్శాసనుడు ఏకవస్త్రగా ఉన్నటువంటి ద్రౌపదిని వ్యవస్థ చేయమని చెప్పగా, భర్తల అసహాయులు ఏమీ చేయనటువంటి నిస్సాయి స్థితిలో ఉన్నారు కాబట్టి తన అనైనటువంటి శ్రీకృష్ణునికి వేడుకొనగా శ్రీకృష్ణుడు తనకి కావలసినటువంటి అండదండలన్నీ కూడా సమకూరుస్తాడు. అది ఆ సమయమున పక్కనే ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు యొక్క సోదరుడు, మంత్రి అయినటువంటి విదురుడు కుల నాశనము, కుల స్త్రీకి అన్యాయం జరుగుతుంది, మీరు అడ్డుకోకపోతే ఇబ్బంది పడతారన్నప్పుడు ఆ ద్రౌపదికి 2 వరములు ఇవ్వడం జరుగుతుంది. మొదటి వరము తను కోరుకున్నది ఏమిటంటే యుధిష్ఠిరునకు బానిసత్వం నిర్మూలన. రెండవ వరం ఏమిటంటే మిగిలిన 4 భర్తలకి కూడా అదే విధముగా కావాలని ఉంటుందన్నమాట. 3వ కోరిక కోరుకోమని అనగా క్షత్రియ స్త్రీకి 2 వరముల కంటే ఎక్కువ కోరడానికి అవకాశం లేదు, సెలవు అని మళ్ళీ ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోతారు. ఈ రాత్రి సమయమున దుర్యోధనుడు, శకుని మళ్ళీ ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి నీ కుమారుడు యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పాండవులను శిక్షించవలసింది నీవు రక్షించావు, నీవు కన్న తండ్రివేనా అని ప్రశ్నిస్తాడు శకుని. ఇంకేమి చేయమంటావు? సభా స్థలిలో ఉన్నటువంటి కురు పెద్దలంతా కూడా వారి పక్షానే ధర్మం ఉందని చెప్తుండగా అన్యకు మించి నేనేమి చేయలేకపోయానని చెప్పగా మళ్ళీ జోతక్రీడకు ఆహ్వానించండి, ఈసారి ఒకే పందెం, గెలిచిన వారు ఓడిన వారికి పద్యం ఏమిటంటే 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సర అజ్ఞాతవాసము. అజ్ఞాతవాసములో మళ్ళీ దొరికిపోయినట్లయితే మళ్ళీ తిరిగి 12 సంవత్సరాల అరణ్యవాసము, మళ్ళీ అజ్ఞాతవాసం ఇలా పునశ్చక్రియము కావాలను అనే ఒక నియమము ద్వారా జరుగుతుంది అని చెప్పగా మళ్ళీ ధృతరాష్ట్రుడు ధర్మరాజుకి ఉత్తరం పంపించడం, దానికి ప్రత్యుత్తరముగా ధర్మజ
భీమ, అర్జున, నకుల, సహదేవ సహా ద్రౌపది కూడా సభస్థలికి రావడం, శకుని మాయాజోదములో వారి ఓడిపోవడం అనేది జరుగుతుంది. సో అనుకున్న నియమం ప్రకారం పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరము అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది. సో ఈ యొక్క వాళ్ళ యొక్క అరణ్యవాసానికి వెళ్ళేంత వరకు కూడా మనకి మహాభారతంలో ఏ పర్వంలో భాగంగా చెప్తున్నామంటే సభా పర్వంలో భాగంగా చెప్పడం జరుగుతుంది అండి. సో మరి దీనిపై గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూద్దాం. సార్ మన ప్రజెంట్ గమనించినట్లయితే తెలంగాణ ఎండోమెంట్కి సంబంధించి మన పిఆర్ అకాడమీ అనేది పేపర్ 1 and 2 కలిపి కేవలం 1500 రూపాయలకు మాత్రమే మన కోర్స్ ఆఫర్ చేస్తుందండి. సో 1 year వ్యాలిడిటీ అండి, గమనించాలి 1 year వ్యాలిడిటీతో. సో ఇక్కడ ప్రధానంగా మన పిఆర్ అకాడమీ యొక్క స్పెషల్స్ ఏమిటంటే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ బిట్స్ అండ్ ఆల్సో 20 గ్రాండ్ టెస్ట్లు కూడా మన పిఆర్ అకాడమీలో అందుబాటులో ఉన్నాయి సార్. పేపర్ 1 and పేపర్ 2కి ఫైనల్ మోడల్ టెస్ట్ మాదిరిగా. సో గమనించాలి. అదేవిధంగా మీరు చూసినట్లయితే మన పిఆర్ అకాడమీ కేవలం పేపర్ 2 అయితే 999కే 1 year వ్యాలిడిటీకి అందిస్తుందండి. మన దగ్గర వీడియోస్ క్లాసులు అయితే తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సార్. సార్ ద్రౌపదిని సభకు ఈడ్చు రావడానికి దుర్యోధనుడు మొదట ఎవరిని పంపాడు, కానీ అతను ద్రౌపది అడిగిన ప్రశ్నకు భయపడి ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. సార్ వాస్తవానికి ఎలా వచ్చాడని పక్కన పెట్టండి. సో ద్రౌపదిని సభకు ఈడ్చుకు రావాలని దుర్యోధనుడు ఎవరిని ముందుగా పంపించాడని అడుగుతా ఉన్నాడు సార్. సో ఇందులో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే దుశ్శాసనుడు, పాతకామి, శకుని, వికర్ణుడు. సరే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరు వికర్ణుడు అండి. ద్రౌపది వస్త్రాపరణం జరుగుతున్నటువంటి ఆ కురు సభలో ఇంక్లూడింగ్ ద్రోణ, భీష్మ, విదుర, కృపాచార్య, అశ్వత్థామ వంటి వీరులు ఉన్నటువంటి ఆ సభలో ఇది అన్యాయము, ఒక కుల స్త్రీకి జరగవలసినటువంటి కార్యక్రమం ఇది కాదు అని ఆ యొక్క దుర్యోధన దుశ్శాసన చర్యలను వ్యతిరేకించినటువంటి ఏకైక కురువీరుడు ఎవడంటే వికర్ణుడండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ శకుని మాయాజోదములో వారిని ఓడించినటువంటి వ్యక్తి ఎవరంటే శకుని. 2వసారి ద్రౌపది గృహానికి వెళ్ళి సో కురులు పట్టి ఈడ్చుకొచ్చిన వాడు ఎవడంటే దుశ్శాసనుడు. అది 2వసారి జరుగుతుంది. మనకు అడిగినది మొదటిసారి అన్నాడు కాబట్టి పాతికామి, ఇతను ఒక విటుడు అండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భీముడు మరియు జరాసంధుడి మధ్య ద్వంద్వ యుద్ధం ఎన్ని రోజుల పాటు నిరంతరాయంగా జరిగింది. సార్ ఇక్కడ ఎందుకు జరాసంధుడికి భీముడికి మధ్య యుద్ధం జరిగిందంటే ప్రధానముగా రాజసూయ యాగం చేయడానికి తలపెట్టాడు ధర్మరాజు. సో రాజసూయ యాగ కాలంలో అన్ని రాజ్యాల నుండి కూడా వారికి కప్పం కట్టాలి. కప్పం ఎప్పుడు కడతారంటే ఏ రాజ్యం అయితే ఓడిపోతుందో అప్పుడు మాత్రమే పన్ను శిస్తు చెల్లిస్తారు. కానీ జరాసంధుడు అనేవాడు మగధ భూపాలుడు. మగధ సామ్రాజ్యానికే భూపాలుడు ఎవరంటే జరాసంధుడు. జరాసంధుని యొక్క తండ్రి బృహద్రథుడు. బృహద్రథుడు అనబడే ఒక రాక్షసి. అంటే బృహద్రథుడికి సంతానలేమి ఉండడం వలన తపస్సు చేసి ఒక ఫలాన్ని పొందుతాడు. ఆ ఫలాన్ని 2 భార్యలకు పంచగా 2 భార్యలు చెరో సగం తినడం వల్ల 2 భార్యలకు కూడా ఒకే ఒక పార్శ్వం, అంటే మొదటి భార్యకు ఒక పార్శ్వము, రెండో భార్యకు ఒక పార్శ్వం కలుగుతుంది. ఆ ఇద్దరూ కూడా ఒకేసారి ఆ నదిలో పడివేయగా ఆ నదిలో తిరుగుతున్నటువంటి జర అనబడే రాక్షసి ఆ రెండింటిని కలిపి తినబోతుండగా పిల్లవాడు అరవడంతో తిరిగి రాజుకు తెచ్చికి అప్పగిస్తాడు. సో జర అనబడే రాక్షసి చేతిలో బ్రతికాడు కాబట్టి అతడు ఏమయ్యాడంటే జరాసంధుడు అయ్యాడండి. సో ఈ జరాసంధుడు, భీముడు, బకాసురుడు, అదేవిధంగా దుర్యోధనుడు, కీచకుడు వీరైదుగురికి ఒక వరం ఉన్నది. ఒకరి చేతిలో మిగతా వాళ్ళంతా మరణించాలి. సో అందు ఫలితం 1. రెండవది మగధ సామ్రాజ్యం చాలా పద్ధతి, ఎటువంటి కప్పం కట్టడానికి ఎప్పటికీ ఒప్పుకోదు. సో అందుమూలముగా ద్వంద్వ యుద్ధానికి రావాలని ఆహ్వానిస్తారు. సో ద్వంద్వ యుద్ధానికి వెళ్ళడానికి శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ఇరువురు కూడా యొక్క వస్త్రధారణ అంటే రాకుమారుడు వలె కాకుండా బ్రాహ్మణుల వారిగా వెళ్ళి వారిని అర్థించి జరాసంధుడిని సంహరించడం జరుగుతుంది. మరి ఇరువురికి మధ్య ఎన్ని రోజులు జరిగింది అంటే 14 రోజులు జరిగింది సార్. ఎన్ని రోజులు అండి? 14 రోజులు. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది అంటే 18 రోజులు జరిగిందండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 14 days అండి. 14 days ద్వంద్వ యుద్ధం. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్
జరాసంధుడిని పుట్టగానే 2 ముక్కలుగా ఉన్న శరీరాన్ని జరా అనే రాక్షసి కలిపి బతికించింది. అయితే అతనికి జన్మనిచ్చిన తండ్రి ఎవరు అంటున్నాడు. ఆప్షన్ ఏ బృహద్రథుడు, ఆప్షన్ బి సోమదత్తుడు, ఆప్షన్ సి వసుదేవుడు, ఆప్షన్ డి క్రతువు. సార్ వసుదేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే శ్రీకృష్ణుని యొక్క తండ్రి అండి వసుదేవుడు. ఇక్కడ మనకు సంబంధం లేదు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పాం ప్రీవియస్ బిట్లో, బృహద్రథుడి యొక్క కుమారుడే జరాసంధుడు, మగధను పరిపాలించిన తొలి క్షత్రియ వంశంగా చెప్తామండి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే మొదటిసారి యుద్ధములో సర్వస్వం కోల్పోయిన పాండవులను ధృతరాష్ట్రుడు వరాల ద్వారా విముక్తులను చేసి పంపివేశాడు. కానీ దుర్యోధనుడు ఒత్తిడి వల్ల వారిని తిరిగి పిలిపించి ఆడిన 2వ యుద్ధము పేరేమిటి అంటున్నాడండి. సో ఇక్కడ మొదటిసారి ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుందో సభ అంతా కూడా వేడెక్కిపోయి జనులంతా ఆశ్చర్యంతో ఉన్నారో ఆ సమయంలో సభనంతరిని కప్పిపుచ్చడానికి తన కుమారుడు చేసిన తప్పును బయటికి రాకుండా ఉండేందుకు ధృతరాష్ట్రుడు ద్రౌపదికి 2 వరములు ఇచ్చి పంపించి వేస్తాడు. మళ్ళీ కుమారుని యొక్క అహంకారం పగ తగ్గడానికై మళ్ళీ 2వసారి జోదానికి ఆహ్వానిస్తారు. ఈ జోదాన్ని ఏమంటున్నారు? పునర్జ్యోతమా, అన్యుధోతమా, సామంతధోతమా, మహాజ్యోతమా అంటున్నాడండి. సరే ఇక్కడ గమనించాలి, 2వసారి వచ్చారు కదా అని పునర్జ్యోతము కాదండి. సో అన్యధోతము అవుతుందండి, ఏదండి అనుధ్యోతము అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, జరాసంధుడి బందీఖానాలో ఎంతమంది రాజులు ఉన్నారు, వారిని శివునికి బలివ్వాలని జరాసంధుడు భావించాడు. సరే వాస్తవానికి జరాసంధుడు శివుని యొక్క భక్తుడు, శివుని యొక్క అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో 100 మంది క్షత్రియ వీరుల్ని బలిస్తానని మొక్కుకుంటాడండి. అయితే మన భీముడు ద్వంద్వ యుద్ధానికి వెళ్ళే సమయానికి జరాసంధుని యొక్క బందీఖానాలో ఎంతమంది క్షత్రియ వీరులు ఉన్నారంటే 86 మంది క్షత్రియ వీరులు ఉన్నారండి. అతను టార్గెట్ 100 మందిని మొక్కాడు ఇస్తానని. సో 100 మందికి ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి వాళ్ళందరినీ చంపలేదు. ఈ 86 మందిని కూడా బందీఖానాలు ఉంచాడు. అయితే ద్వంద్వ యుద్ధంలో జరాసంధుడు ఓడిపోయాడు కాబట్టి ఈ 86 మంది కూడా ప్రాణాలతో బయటకు రావడం జరిగింది. సరే మొత్తంగా శివుణ్ణి బలి ఇవ్వాలనుకున్న శివునికి బలి ఇవ్వవలసిన వారి సంఖ్య ఎంతంటే 100. శ్రీకృష్ణుడు భీముడు వచ్చే సమయానికి జరాసంధుని యొక్క ఆస్థానములో ఉన్నటువంటి వారి సంఖ్య అంటే 86 మంది. మనకు అడిగింది బందీఖానాలో, గమనించాలి బందీఖానాలో అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 86 మంది అవుతుందండి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చెప్తున్నాం సార్, మన పిఆర్ అకాడమీలో సో ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి 1 ఇయర్ వ్యాలిడిటీతో సో కేవలం 1500 రూపాయలకే అందిస్తూ ఉన్నామండి. సో అదేవిధముగా మన దగ్గర సో పేపర్ 2కి అయితే కేవలం పేపర్ 2 కావాలనుకుంటే వీడియోస్, మెటీరియల్ అండ్ బిట్స్ సో కేవలం 999కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సార్. మన దగ్గర మెటీరియల్ అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. సో విత్ 4K డిజిటల్ వీడియో అండి మన దగ్గర ఉన్నవి. ఓకే సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం మహాభారతంలోని 2వ పర్వమైనటువంటి సభాపర్వం అందలి సారాంశము సో వాటిపై వచ్చినటువంటి ప్రశ్నలను చూడడం జరిగింది సార్. మరి నెక్స్ట్ అరణ్య పర్వంలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.